హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో నేను మేము ప్లాంటింగ్ చేసిన పసుపు ఎలా ఉందని చూపిద్దాం అనుకుంటున్నాను. ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత వచ్చాను. మీరు చూసినట్లయితే ఇది కొంచెం చూడండి, ఇది పసుపు మొక్క అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే ఇది పసుపు మొక్క అండ్ మేము 2 feet పాటు పెట్టాము. ఇది అండ్ నెక్స్ట్ ఇది అండ్ నెక్స్ట్ ఇది. సో ఇవన్నీ మనకి దేశీ పసుపు అనమాట. నేను అంతముందు చెప్పినట్లు వీడియోలో మనకి ట్రైబల్ ఏరియా నుంచి తీసుకొచ్చిన పసుపు. కొన్ని చనిపోతూ ఉంటాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి ఎందుకు చనిపోతుంది ఏంటి అనేది. బట్ దట్ ఈజ్ ఫైన్. మనం దీంట్లో ఏమీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయట్లేదు కాబట్టి మనం ఏదైతే మొక్కలు పెట్టామో దాటి నుంచి మనకి ఈల్డింగ్ వస్తే సరిపోతుంది. సో ఇది ఒకటి పసుపు. సో మీరు చూసినట్టయితే ఇలా ఒక పసుపు ఉంది, ఇవన్నీ చూడండి ఇది. సో ఇలా అన్నీ నేను ఈ 3-4 బెడ్స్ నేను పసుపు పెట్టాను. సో నాకు ఆల్మోస్ట్ ఒక 6 inches వరకు నాకు పిలక అనేది కనపడుతుంది. సో దీంట్లో సో ఇది చూడాలి ఎట్లా గ్రో అవుతుంది ఏంటనేది. సో నేను చెప్పినట్టు అంతమంది వీడియోలో కొన్ని చావులు అయితే ఉన్నవి, లైక్ మునగ అండ్ బొప్పాయి. అవి నేనైతే కొంచెం చూడాలి, అవి నెక్స్ట్ ఎట్లా గ్యాదర్ చేయాలంటే అనేది. సో ఈ వీడియో ఇంతవరకు నేను జస్ట్ మన పసుపు ఎలా స్టార్ట్ అవుతుంది, జర్మినేట్ ఎలా అయిందని చూపించడం మాత్రమే ఇది చేస్తున్నాను. ఇది చూసినట్లయితే ఇది కొంచెం చూడండి ఇది. సో ఇవన్నీ పసుపు అనమాట, దేశీ వెరైటీ పసుపులు. సో నెక్స్ట్ దీన్ని ఎలా చూడాలనేది మనం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాము, దీని తర్వాత ప్రాసెస్ ఏంటనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.